ఇంటికి పోయి మేము మాట్లాడుకొని నీకు ఎందుకు మనసు ఒప్పట్లేదు అంటే కోపం వచ్చింది, ఫైల్ ఇసి పాడేసిండు. ఆయన మనం తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసినాం. ఇంటికి వచ్చేసినాక ఏదో ఇప్పుడు ధ్యానం అన్నావు కదా ఒకసారి పోదామా. ఫస్ట్ సంవత్సరం కిందనే ధ్యానం వచ్చింది నా దగ్గరికి. అది మన దగ్గరికి వస్తుంది. మనకి ఏం లేదు, ఇంకే దిక్కు లేదు. అన్న హాస్పిటల్ అయినాయి. ఆపరేషన్ అంటే మళ్ళీ చేసుకోవాలంటే ఇప్పుడు వేసుకుంటాం, మళ్ళీ వేసుకోవాలి. కానీ అది కరగాల అంటే ఇక ధ్యానం తప్ప వేరే దిక్కులేని చెప్పి అంతర్వాణి ఏ మాట అయితే పట్టుకున్నానో ఆ మాటతో నేను ధ్యానం క్లాస్కి వెళ్ళి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. అంటే చూడండి, మనం నిశ్శబ్దంలో ఉంటే, నిశ్శబ్దం అంటే ఇది బంధు రెండు. ఎంతమందిలో కూర్చున్నా కేవలం మనతో మనం ఉంటే మనలో ఉన్న ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఎన్నిసార్లు చెప్తే అబద్ధం ఆడకండి. మనం ఏదన్నా అబద్ధం ఆడమనుకో లోపల నుంచి ఏమని మొత్తుకుంటుంది. ఇప్పుడు ఇట్లా అబద్ధం ఆడిన మనసేమో ఆడమంటుంది. ఏం కాదు ఒకసారి చెప్పి ఇప్పుడు ఇది దాటాలి కదా మనం, ఇది ఈ పరిస్థితి దాటాలి. ఏం కాదు చెప్పేది మనసు చెప్తుంది. ఎంత పరిస్థితి ఏం జరిగిన అబద్ధం తప్పు కదా అని అంతరాత్మే చెప్తుంది. ఊరుకుంటే కాదు నీకు హెచ్చరిస్తుంది. ఇలా రెండోసారి మనకి శక్తి వస్తుంది. ఒకటి నిద్రలో, మంచి నిద్ర పోవాలంటే ఏది ఆలోచించకుండా టెన్షన్ పెట్టుకోకుండా జరిగేది మాత్రం తప్పదు. తప్పేదాన్ని మార్చాలంటే నీకు జ్ఞానం కావాలి. అదే దిక్కు లేనప్పుడు ఇంకేం చేయలేదు. అందుకని ఫస్ట్ నిద్ర, రెండవది ప్రజెంట్, మూడవది ధ్యానం. ఈ ధ్యానంలో ఏమైతుందంటే శ్వాసతో ఉన్నప్పుడు ఆ ప్రాణశక్తిని ఏం చేస్తుందంటే పూర్తిగా నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. శ్వాసతో ఉంటే ఏం చేస్తుంది? నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. దేన్ని శరీరాన్ని, మనసు. ముందు మనసు కూర్చోవాలి. శరీరము కూర్చోయే మాదిరి ధ్యానంలో అంటే ఎంతసేపు కూర్చోవాలా అన్నారు. అర్ధగంట కూర్చున్నది, కదులుతలేదు. మంచి కూర్చున్నట్టు కనబడుతుంది కానీ మనసు కూర్చుంటలేదు లోపల. మనసు ఏమో బయటకు అయింది, శరీరం ఏమి కూర్చున్నది. దాని పేరు ధ్యానం కాదు. నేను ధ్యానం చేసిన అంటుంది, దాని పేరు పరధ్యానం. ఇప్పుడు నేను ధ్యానం చేసిన 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, నాకు ఏం తెలుస్తలేదంటే ఎడికెళ్ళి తెలుస్తుంది. మనస్సు కూర్చోవాలి. శరీరంతో పాటు ఎవరు కూర్చోవాలా? మనస్సు కూడా ఇక్కడే శ్వాస పైన ఉంటే అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఆ యొక్క శక్తి మనం ఏం చేస్తుంది? ధ్యాన స్థితిలోకి తీసుకెళ్ళి పూర్తి శూన్యంలోకి తీసుకెళ్తుంది. అప్పుడు మనకి ఇది తెలుసుకుంది. అదే 9 రంధ్రాలు మూసుకోవడం. అందుకనే 9 రంధ్రాలను పుట్టించినోడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మే మన దగ్గర ఉన్నప్పుడు వీటికి భయపడాల్సిన పని లేదు కదా. వీటిని దాటాలి. వీటిని దాటిన స్థితి ఒక గీడుంటది. చూడు, 2 కళ్ళు ఇక్కడ ఉన్నాయి, 2 చెవులు ఈ నుదిటి భాగం కంటే కింద ఉన్నాయి చూడండి. ఇది పెద్ద స్థితి, మనకి అన్నిటికంటే పెద్ద స్థితి. అందుకని మనకి గ్రే కలర్ లో ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. దీనికి ఈ స్థితికి సంబంధం ఉంటుంది. ఇట్లా అంటే వంకాయ వైట్ది కాకుండా ఆ కలర్ ఉంటుంది చూడండి, బ్లూ కలర్ ఏమంటదని అల్లనేడు వంటి కలర్ ఉంటుంది కదా, ఆ వంకాయలు కానీ అల్లనేడు వండు కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ ఇలాంటి కలర్స్ కు సంబంధించి ఇది ఉంటుంది. ఇది హై స్థితి. మన శరీరంలో అన్నిటికంటే ఇది స్థితి పెద్దది. ఆజ్ఞ చక్రం అంటారు. ఇలా మనకి ఆత్మకు సంబంధించిన కన్ను ఉంటుంది. అందుకనే ఇక్కడ మనకి పై స్థితి అన్నట్టు. మన శ్వాస ఇది ఇక్కడ నుంచి మొదలవుతుంది, నాభి వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ 2 కళ్ళకి పైన ఉన్నామో ఇక్కడ మనకి శ్వాస కూర్చుంటుంది. అంటే ఇక్కడ నవగ్రహాలు ఈ కింది స్థితిలో ఉన్నాయి, బ్రహ్మ పై స్థితిలో ఉన్నాడు. ఇది ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకున్నామనుకో వీళ్ళకి భయపడాల్సిన పని లేదు. అందుకని ధ్యానం ఏం చేస్తుందంటే మీకు అన్ని గ్రహాలని తొలగిస్తుంది. శని గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహం, అంగారకుని గ్రహం, అన్ని గ్రహాలు పోగొట్టి బ్రహ్మస్థితి అనే శక్తిని, అపార శక్తి అంటే 3 వెలుగుతుంది శక్తి. మనకి నిద్రలో సింపుల్ గా ఒక గ్లాస్ బాటి ఖాళీ బట్టలు ఇప్పుడు మనం కూర్చున్నాం కానీ ధ్యానం లేదు. ఇది పండుకోవడం కానీ ఇది పడుకోవడం, రాత్రి నిద్రలో ఉన్నాం.
గ్లాస్ నీళ్ళు నింపగలుగుతాం మనం ఇంకా. అంటే నీకు రాత్రి ఎనర్జీ ఫుల్ రాదన్నట్టు నేను చెప్పేది. ఫుల్ ఛార్జ్ కాదు బాడీ నైట్. ఇప్పుడు ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ పెట్టినాం అనుకో తొందరగా ఎక్కుతుంది. సింపుల్గా అర్థం కావాలంటే ఛార్జ్ చేయకుండా వాడుతూ ఛార్జింగ్ పెట్టామనుకో ఛార్జింగ్ ఇటు అప్పుతూనే ఉన్నదా టెక్కుతూనే ఉన్నదా ఎప్పుడు ఫుల్ అవుతుంది కాదు. మళ్ళీ ఇంకా ఏమన్నా ఆన్ చేసి పాటలు పెట్టి ఎన్నుకుంటా అట్లా కాదు. ఫోన్ ఆన్ ఉందంటే ఇంకొంచెం లేటే, ఇంటున్నా అంటే ఇంకా లేటు. అదే స్విచ్ ఆఫ్ చేస్తే ఫాస్ట్గా ఎక్కేస్తుంది. అలాగే మైండ్ స్విచ్ ఆఫ్ చేసేసినాం అనుకో నీళ్ళకి శక్తి వస్తుంది. కానీ ఎంత వస్తుంది ఇందులో కింద కొంచెమే నీళ్ళు ఆగుతాయి. ఇందులో నీళ్ళు పోయంగా కిందికి ఉంటాయి కదా నీళ్ళు, అంత శక్తి మాత్రమే శరీరంలోకి ఛార్జ్ అవుతుంది రాత్రి. ఎందుకు ఎందుకు అవుతుంది? ఎందుకు పడుకున్నది కాబట్టి కాదు, మన మనసు నడుముకు సంబంధం ఉంటుంది. మన వెన్నుపూసని బట్టి మనకి ఎనర్జీ వస్తుంది. వెన్నుపూస పడుకున్నానుకో ఎనర్జీ తక్కువ. వెన్నుపూస ఎక్కడ అయినా మూడు రకాల శక్తుల గురించి అక్కడ నుంచి ఎక్కడికో పోయాయి. నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. నిద్ర ఒకరోజు పోకపోతే ఒక రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు పనిచేయదు. ఒకరోజు నిద్ర ఎంతో పనిచేస్తుంది. అందుకని నిద్రలో పరమాత్మ శక్తిని విశ్వశక్తిని తీసుకుంటుంది. ప్రాణశక్తికి విశ్వశక్తిని కలపాలి రోజు. అదే పెద్ద పూజ, అసలైన పూజ అదే. రెండోది ఎప్పుడు ఉంటామంటే ప్రజెంట్లో ఉన్నప్పుడు. అంటే అసలు ఇక్కడనే కూర్చో 10 మంది మంచిగా మాట్లాడుతున్నారు కానీ అవేవి నీ షోలో పడతలేవు. నువ్వు గతంలో లేవు, భవిష్యత్తులో లేవు, కేవలం ఇలా కూర్చున్నావు అంతేం లేదు నీ నెత్తిలా. అప్పుడు నీకు శక్తి వస్తుంది. ప్రజెంట్లో ఉండడం చాలా కష్టం. కానీ ధ్యానం సాధన చేస్తే చాలా ఈజీ ఉండగలుగుతాం. 10 మంది కాదు 100 మంది కూర్చొని నొరుకొని మనలో మనం ఉంటాం, మనతో మనం ఉంటాం. మనతో మనం ఉండడం అంటే మన లోపల ఏం జరుగుతుంది, మన అంతర్వాణి మనకి ఏం చెప్తుంది. ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇంకొక 2 మాటలు చెప్పుకొని బంద్ చేసుకుంటాను. ఒకసారి నేను సైనస్ ప్రాబ్లం వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. అంటే వస్తే బాగా హాస్పిటల్ తిరిగి 4 సంవత్సరాలు బాగా అనుభవించింది. రోజు టాబ్లెట్ వేయాలా, అన్నం తినాలి. రోజు టాబ్లెట్ వేస్తే నేను కొంచెం ఓపెన్ అయ్యేది. అలా ఇక ఫ్యాన్ అంటేనైతే నాకు ఫ్యాన్ అంటే నాకు శత్రువు అయిపోతుంది. ఇంత చిన్న ఇల్లు నోకినా మనకి డస్ట్ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. అంత నరకాన్ని అనుభవించిన నేను సైనస్ వల్ల బాగా పెరిగిపోయింది. హాస్పిటల్లో పోయి కూర్చున్నాను. ఆపరేషన్ కన్నా కూర్చున్నాక కరీంనగర్లో పోయి కూర్చున్నాను. నేను నా భర్త ఇద్దరమే పోయినాం. మోళ్ళకి చెప్పాలి పోయి కూర్చున్నాక ఎక్కడికి పోయినా ఆపరేషన్ అంటుంది. లాస్ట్కి ఎక్కడికైనా పోదామని పోతే మంచి హాస్పిటల్ రాసిస్తే పోయినాం. నేనేమో బయట కూర్చున్నా, ఆయనేమో లోపల డాక్టర్ దగ్గర మాట్లాడుతుంది. అయితే నా లోపల నుంచి అందరూ నేను ఏం చేస్తున్నా ఓళ్ళ మాటలు ఏం లేదు. నా లోపల నాకు సైనస్ వచ్చిందని నేను ప్రశాంతంగా నా లోపల నేను బాధపడుతూ కూర్చున్నాను. అయితే నాతో నేను ఉన్నాను కదా అంటే నా అంతర్వాణి నాకు చెప్తుంది ఆపరేషన్ వద్దు. చూడండి ఇంత ఆ ఒక్క పాయింటే నా జీవితాన్ని మార్చేసింది. ఆపరేషన్ వద్దు. ఎందుకు అర్థంటుందో అర్థం కాదు ఆ టైంలో. ఎందుకు అర్థంటుంది? డాక్టర్ మంచిగా లేడేమో. అయితే నేను లోపలికి వెళ్ళింది డైరెక్ట్. ఆపరేషన్ చేస్తే తగ్గుతుందా అంటే ఇప్పుడు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అన్నారు. నాకే అందుకు అప్పుడు అర్థమైంది ఎందుకు అర్థమవుతుంది అంటే మళ్ళీ 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 రిపీట్ అవుతుంది సైన్స్. అలాంటి దానికోసం ఆపరేషన్ ఎందుకండి డాక్టర్ అని అన్నారు. మరి లేకపోతే ఎట్లా బతుకుతామమ్మా, శ్వాస ఎట్లా తీసుకుంటావు అని. సరే మేము ఇంటికి పోయి మళ్ళీ మాట్లాడుకొని వస్తామని నేను అన్నందుకు ఏం చేసి ఫైల్ తీసిన ముఖం విసిరి పాడించాను. పైసలు పోయినాయి కదా అని అర్థం మళ్ళీ కాదే. చూడండి ఇయర్స్ కదా ఏమని అనుకోండి ఇక మీరు. ఇది ఇప్పుడు ఎవరు తయారు చేసిండు? ఎవరో ఒక మనిషి. చూడండి ఇది ఇంకా కొంచెం ఇంత ఉంది అనుకుందాం, ఊహించుకోండి ఇక ఇంత పెద్ద విగ్రహం ఉంది ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఈ విగ్రహము ఒక మనిషి తయారు చేసిండు. కానీ తయారు చేసేటప్పుడు గమనించండి, తయారు చేసేటప్పుడు ఇందులో ఉన్న ప్రతిరూపాన్ని శిల్పి చూస్తారు, మనకు కనబడగలదు. శిల్పి ఈ కళ్ళతో అంత టాలెంట్ ఉంది ఇక్కడ ఆయనకి. ఈ టాలెంట్తోని ఈ బండ మామూలు ఇప్పుడు ఒక సాఫ్ బండ ఉందనుకో, ఆ సాఫ్ బండలో ఈ ప్రతిరూపాన్ని చూసి ఏం చేస్తాడంటే ఆయన దేవుణ్ణి చెప్తాడని చెప్తాం మనం. శిల్పి దేవుణ్ణి చెప్తాడు. దేవునికి అడ్డంగా ఉన్నదాన్ని
తీసి పాడేస్తాడు. చూడండి మంచి పాయింట్. దేవుని ప్రతిరూపానికి ఏమేమి అడ్డం ఉన్నాయో వాటిని చెప్తాడు. ఆయనది మనకు అర్థం కాదు. అప్పుడు ఏమైతుంది, దేవునికి ప్రతిరూపానికి ఏమేమి అడ్డం ఉన్న బండ ఉందో ఆ చెక్కని ఆ బండని చెక్కేస్తే దేవుని ప్రతిరూపం బయటపడుతుంది. అలాగే మనలో ఉన్న వేస్ట్ని తీసేస్తే మన అంతరంగంలో ఉన్న పరమాత్మ బయటపడతాడని చెప్పి శిల్పి మనకిచ్చే జ్ఞానం ఇది చూసి నేర్చుకోమన్నాడు. ఇది ఎలా వచ్చింది అసలు బయటకి? ఇది మామూలు ఒక బండ కదా, ఒక చెక్క కదా, ఒక కట్టె కదా, ఈయన ఎలా బయటపడ్డాడు? ఈయన బయటపడ్డాడు కదా. ఎలా బయటపడ్డాడు అంటే వేస్ట్ తీసేస్తే బయటపడ్డాడు. బండలో నుంచి వేస్ట్ తీసేసిండు. మనలో నుంచి వేస్ట్ తీసేయడమే ధ్యానం. అంటే అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, శ్వాసని చీపిరిగా మారుతుంది. ఇల్లుని ఎట్లా చీపిరితో నూకేస్తాము, శుద్ధి చేయాలంటే అంటే నీళ్ళతో నడితే శుద్ధి కాదు ఇల్లు. ఆత్మజ్ఞానంతో ఇంకో రోజు క్లాసులు నడితే ఇల్లు శుద్ధి అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. అందుకని క్లాసులు పెట్టాలి. ఇంట్లో రోజు భగవద్గీత నడవాలి, నువ్వు చదువుకోవాలి, ఒకళ్ళని దొరకచ్చుకొని వాళ్ళకి చెప్పాలి. అంటే మన ఇంట్లో నిత్యం ఇప్పుడు సేద ఏం చేస్తుంది, ఏదైనా మంచిది వచ్చిందంటే అందరికి పెడితే ఒకళ్ళకి ఇస్తుంది ఇమ్మని. అంటే ఒక మెట్టు ఎక్కింది. ఒకరికి ఎప్పుడైతే మనం చెప్తామో నేర్పిస్తామో ఒక మెట్టు ఎక్కినట్టు మొత్తం ఎక్కాలి కదా. మొత్తం ఎక్కాలంటే ఆ ఫోన్ ఇచ్చుడు కాదు, నువ్వే తిరిగి చెప్పాలా. అలా మన దగ్గరికి రారు వాళ్ళు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలా ఉంటుందని. ఇలా ఉంటుందని తెలియదు. మనం ఎప్పుడైతే వెళ్ళి చెప్తామో నిజమే కదా, అప్పుడు మనకు ఇప్పుడు వీడియో మన దగ్గరికి వస్తుంది, మనం వీడియో దగ్గరికి వెళ్ళట్లేదు. అప్పుడే కదా మనం ఆ వీడియో చూసి అబ్బాయి ఇంత బాగుంది వింటాం. అందుకని ఇది కూడా అప్పుడు మొత్తం మెట్లెక్కి స్లాబ్ మీదకి వెళ్ళిపోతాం, అంటే మోక్షం. అలా చక్కగా మనం చెప్పాలి. అంటే మనకు తెలిసింది కొంచెమే, ఆ తెలిసిన దాన్ని ఆచరిస్తే చెప్పాలి. మళ్ళా నువ్వు ఆ దేవాలయంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవునితోని కాసేపు కలవడం కోసం దేవాలయంలో కూర్చోమన్నాడు. ఇక్కడ ఏమన్నా దేవుణ్ణి ఆరాధించడం లేదు, మనం స్వయంపుగా మనలో ఉన్న ఆత్మ రూపంలో ఉన్నాం. అందుకని అహమాత్మ, అహం అంటే నేను ఆత్మని అర్జున. భగవంతుడు ఇంత స్పష్టంగా చెప్పిన మన గురువులకు అర్థమవుతుంది. దేవాలయంకి వెళ్ళాలి, గంట ఎందుకు కొట్టాలంటే మన నెత్తి పైన ఉన్న చీడని పోగొడుతుంది. అది ఓం అనే శబ్దం ద్వారా, ఓంకారం ద్వారా వచ్చే నాదంతో పాజిటివ్ ఎనర్జీతో ఏమవుతుందంటే గంట కొట్టి ఉరకదు. గంట కొట్టి ఆ గంట కింద కాసేపు కొన్ని సెకండ్లు ఆగితే అది ఇట్లా మనకి ఏదైనా వైబ్రేషన్ వచ్చినప్పుడు ఇట్లా రౌండ్ 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 తిరుగుతుంది చూడు. ఆ వైబ్రేషన్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో గంట అంత శక్తిని ఇస్తుంది మనకి. మన గంటలు తుస్తు గంటలతో ఏం కాదు, అంటే కొంచెం లైట్ వెయిట్ మన ఇంట్లో ఉంటాయి. కానీ గంట ఎంత స్ట్రాంగ్ ఉంటుందో పంచలోహాలతో తయారు చేస్తారు. ఒక్కొక్క లోహానికి ఒక శక్తి ఉంటుంది అన్నమాట. అందుకని ఋషులు నాలెడ్జ్తో పంచలోహాలతో తయారు చేసిన గుడి గంటని మనం ఎప్పుడైతే టంగుమని కొడతామో ఆ శబ్దంలో ఓం అనే నాదం వస్తుంది. ఆ నాదంలో వచ్చే వైబ్రేషన్ మన నెత్తి మీద ఉన్న నెగిటివ్ని తీసేస్తాను. కొంచెం మనకు ప్రమాదం జరగకుండా నెగిటివ్ తీసేస్తుంది. తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకొని కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని ఏ రాముని గుడికి వెళ్ళినా ఆ రాముడు నాలోనే ఉన్నాడు, ఏ కృష్ణుని గుడికి వెళ్ళినా ఆ కృష్ణుడు నాలోనే ఉన్నాడు. ఆయనతో కలవడానికి కాసేపు ధ్యానం చేసుకొని మళ్ళీ వెనకకి రావడం కోసం ఆలయాలు నిర్మించాలి. కానీ మన ఆత్మతో మనం కలవడం కోసం మనలో ఉన్న ఆత్మ. అందుకనే సర్వభూతాశయ స్థిత అన్నారు. అహమాత్మ, నేను ఆత్మని. గుడాకేశ నిద్రని జయించిన వాడు, ఆయన నిద్రని జయించేసిండు అర్జునుడు. మళ్ళీ ఏమంటుండే సర్వభూత, ఇది ముఖ్యమైన పాయింట్. సర్వభూత క్షయ స్థిత. స్థిత అంటే స్థితమైన, సర్వ అంటే లోకంలో ఉన్న, సర్వ అంటే అన్ని. అర్థమవుతుందా? సర్వ అంటే అన్ని, భూతాలు అంటే ప్రాణులు. భూమి మీద ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులలో, కోడిలో, మేకలో, పందిలో, కుక్కలో, నక్కలో అన్నిట్లో ఉన్నాడు. దేనికి హాని చేసినా నాకు హాని చేసినట్టే అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అందుకని మనం హింస చేస్తున్నాం. అందుకని అన్నిట్లో ఉన్నానన్నాడు కాబట్టి సర్వభూతాశయ స్థిత.
ఉండి అందులోనే నేనుండి మీలోనే నేనుండి పుట్టించింది నేనే, నడిపించేది నేనే, అంతం చేసేది నేనే అంటున్నాను ఈ శ్లోకంలో. అందుకని ఎక్కడ ఆత్మని నేను అన్నాడు కానీ నేను ఫోటోని యోగులు ఎందుకు పెట్టిందంటే రాను రాను మానవ జన్మ రాక్షసులాగా తయారవుతుందని చెప్పి కాకుండా ఉండడం కోసం భూమి మీదకి దిగి వచ్చిన పరమాత్మ రూపాన్ని చూస్తేనన్నా మానవుడు భయము భక్తి ఉంటుందని చెప్పి అమ్మ ఆ భక్తి కోసం భయం కోసమే రామాలయాలని ఊరూరికి ఆంజనేయ స్వామిని పోచమ్మని నిలబెట్టి మన గ్రామాన్ని రక్షించడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు అని తెలుసుకోవడం కోసం ఆలయాలను నిర్మించి వాళ్ళని గౌరవించమన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోమన్నారు. దాన్ని ఎక్కడ పూజించడం చెప్పాలి? గౌరవించడం అంటే ఏంటి? పూజించడం కాదా? వారిని గొప్పవారిని పక్కింటడం మంచి మార్కులు వచ్చినాయంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం అంటే పూజించినట్టు కాదా? కానీ ఇక్కడ ఏం చెప్పిండు? ప్రతి రూపాన్ని పూజిస్తున్నావు కానీ నిజమైన రూపాన్ని పూజించట్లేదు. మరి నిజమైన రూపం అహమాత్మ గుణకేశ సర్వభూతాశయ స్థిత, అన్నిట్లో ఉన్నాను. అందుకని వెన్నుపూస అడ్డంగా ఉంది. మిగతా జీవులన్నింటినీ గమనిస్తే వెన్నుపూసలు అడ్డంగా ఉంటాయి. అందుకే దానికి దేవుడు అయ్యే ఛాన్స్ లేదు. పుడుతుంది, వేరే జీవిగా వస్తుంది, మళ్ళా పుడుతుంది, మళ్ళా వేరే జీవి. ఈరోజు కోడి పుట్టింది, కోడి జీవి వచ్చింది, దానికి అది చచ్చిపోతే నెక్స్ట్ మేక వస్తుంది. నువ్వు చంపినా అనుకో మధ్యలో మేక రాదు, బీక్ రాదు, ఆత్మ మధ్యలో ఆగిపోతుంది. కిందికి రాదు, మీదికి పోదు, మధ్యలో స్ట్రక్ అవుతుంది ఆత్మ. ఎందుకంటే దాన్ని మనం మధ్యలో ఆత్మ చేసి దాన్ని హత్య చేసిన, అందుకని కిందికి పోగా కిందికి రాదు ఇక ఆత్మ శరీరం లేకపోతే. అందుకని ఇక్కడ మనకి నిద్రలో తక్కువ శక్తి వస్తుంది. అదే మనం ధ్యానం చేస్తే ఫుల్ ఎనర్జీ వస్తుంది. అందుకని చూడండి, ఇప్పుడు ఫుల్ నీళ్ళు నింపచ్చు, కూర్చుని పెడితే ఫుల్ నీళ్ళు నింపచ్చు. అంటే మన వెళ్ళు కూర్చొని ఇతర ఎప్పుడైతే ఇట్లా పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటాం కొంచెం బెటర్. ఇట్లా కూర్చున్న పర్వాలేదు, పండుకొని కాకుండా ఇలా కూర్చున్న బెటర్. సుఖంగా ఇలా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం